రామ్ నారాయణ రామ్. ఇప్పుడు వరకు దేవుడు అయిన వారు ఎక్కువగా పాఠాలు చేసిన వారే అందరూ అనుకుంటారు. వారు ఏడుస్తూ అరుస్తూ దేవుని వైపు అడుగులు వేయడం ప్రారంభించారు అని వారి ప్రత్యేకత శాస్త్రాలలో ఉంది. శాస్త్రాల ద్వారా మాత్రమే వారి ఆలోచనను అంచనా వేయవచ్చు. దేవుని కోసం వ్యాపారం, ధర్మ విభాగం మరియు పార్టీ బంధం జరుగుతాయి. నిజం అలా ఉంటుందా? నిజం అంటే చెప్పాల్సినది కాదు. ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని తెలియజేస్తారు. వారు ఏం అర్థం చేసుకున్నారో. ఎవరైనా నన్ను దేవుడు అనుకుంటే అది నన్ను దేవుడు చేయదు. మన ఆలోచన ప్రపంచ సంగీతంతో కలిసిందని తెలుసుకోవాలి. ఒక బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపుతో పాటు ప్రతి దిక్కు నుంచి వాళ్ళు పరుగులు తీస్తారు. ఏమైందో తెలియదు, కానీ ఆ శబ్దంలో ఏదో ఉందని అందరూ కలవరపడతారు. వ్యా వ్యా అనే మాటను ఎవరు నేర్చించారు? అది సహజంగా అతడు ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తాడు. దీనివల్ల ఆ అమ్మడిని పరుగున వచ్చి చూడమని కౌగిలించుకుంటుంది. ఈ మంత్రం కూడా అదే. దీన్ని ఉచ్చరిస్తూ పోతే అది అందరినీ కలిపే శబ్దంగా మారుతుంది. అందరూ సహజంగా ఇందులో కలుస్తారు. దీన్ని ఉచ్చరిస్తూ పోతే గుంగుం అనే శబ్దం వినిపిస్తుంది. అది బయట నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ శబ్దం ఎక్కడున్నదో తెలుసుకోవడానికి మీరు మరింత పరుగులు తీయవలసి ఉంటుంది. అందులో మీరు బారిలా తిరుగుతూ ఇక్కడ అక్కడ తిరుగుతారు. ప్రజలు అనుకుంటారు మీరు పిచ్చివారివి అయ్యారనుకుంటారు. కానీ మీరు పిచ్చివారెవ్వరు. మీ సమర్థన, జ్ఞానం అన్నీ నిలబడిపోతాయి. ఎలా అరణ్యంలో జంతువు తన శరీరంలో ఉన్న వాసనను తెలుసుకోవడానికి అన్ని దిక్కులలో వెళ్ళిపోతుందో మీరు కూడా అలా కావాలి. తర్వాత మీరు గ్రహించుతారు ఆ శబ్దం మీలోనే ఉన్నదని. ఆ తరువాత మీరు కూర్చుని ఏమీ చెప్పకుండా మీరు మీ లోతైన భావంలో తేలిపోతారు. తర్వాత సమాధి, నిర్వికల్ప్ మొదలైన అన్ని స్థితులు వస్తాయి. ఈ సమాధిపై అందరికీ హక్కు ఉంటుంది. మీరు ఈ స్థితిలో చేరినప్పుడు మీరు కూర్చుని ఉండగా మీరు ఇప్పుడే లేచిపోయినట్లుగా అనిపిస్తుంది. సమయం చూడండి, మీరు 6 గంటలు అదే స్థితిలో ఉన్నారని తెలుస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు, ఏమి అర్థం చేసుకున్నారు అని అడిగితే ఏమీ కాదు, ఏమీ అర్థం చేసుకోలేదు, ఏమీ తెలుసుకోలేదు, కానీ ఆనందంలో ఉన్నాను అని చెప్పేయాలి. ఆ స్థితికి చేరిన తర్వాత తిరిగి రావాలనిపించదు. ఇది అశాంతులతో నిండి ఉంటుంది. అంత ఆనందం ఉన్నా అన్నింటా ఖాళీగా ఉంటుంది. ఆనందానికి కారణం ఏమీ లేదు, కేవలం ఆనందం. మీరు శరీరంలో మత్తు మందు ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. మీరు మీ శరీరాన్ని స్వయంగా కట్ చేస్తున్నట్లు చూడటం. శరీరం అలా పడిపోయి ఉంటుంది. మీరు కూర్చుని ఉంటారు. ఎవరో శరీరాన్ని కట్ చేస్తే కానీ మీరు నొప్పి అనిపించదు. నేను ఒక రైతుగా ధాన్యం విత్తనాలు వేస్తున్నాను. ధాన్యం లేదా గోధుమ విత్తనాన్ని ఒక్కోటి వేసే ప్రయత్నం చేస్తే దేశమంతా ప్రజలకు అన్నం అందుకోదు. అందుకే రైతులు గాలిలో తడిచిన నేలపై విత్తనాలను సర్ది చేస్తారు. తమకు బద్ధకం తినుతూ సేపు చప్పరిస్తుంటారు. కొన్ని రోజుల్లో అది ముట్టుకున్నప్పుడు ఎటు చూసినా మొక్కలు ఉత్పత్తి అవుతుంటాయి. అందుకే నేను ఒక్కొక్కటి వేసే నియమాన్ని పాటించకుండా నేను విత్తనాలు సార్లు వేస్తాను. మీరు చూస్తే ఆ చుట్టూ మొక్కలు పెరిగిపోతున్నాయి.